నువ్వు సర్వీస్ చేసినప్పుడు టెన్నికైట్ వచ్చేసి నెట్కి తగిలిందనుకో, నెట్కి తగిలితే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు సర్వీస్ చేసినప్పుడు నెట్కి తగిలితే ఆపోజిట్కి పాయింట్ పోతుంది అనమాట. సర్వీస్ చేసినప్పుడు నెట్కి అనేది తగలొద్దు అనమాట. అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ ర్యాలీ జరుగుతున్నప్పుడు నెట్కి తగిలిందనుకో, నెట్కి తగిలితే ఎవరికి కూడా పాయింట్ అనేది ఉండదు అనమాట. నెట్కి తగలొచ్చు. ర్యాలీ టైంలో టెన్నికైట్ అనేది నెట్కి తగలొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు డెడ్ కోర్ట్లోకి వచ్చి వైట్ తీసుకుంటే అది అప్పుడు ఏమవుతుందంటే ఆపోనెంట్కి పాయింట్ పోతుంది. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియాని తొక్కి మనం షాట్ కొడితే అది ఫౌల్. అప్పుడు ఏమవుతుంది? ఆపోనెంట్కి పాయింట్ పోతుంది అనమాట. రిస్ట్రిక్టెడ్ ఏరియా బయట నుంచి మాత్రమే షాట్ కొట్టాలి. రిస్ట్రిక్టెడ్ ఏరియా లోపల నుంచి షాట్ కొడితే ఏమవుతుంది? ఫౌల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆపోనెంట్కి పాయింట్ పోతుంది. నెక్స్ట్ రూల్ ఏంటంటే అప్పుడు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు భూమి మీద లెగ్ కాంటాక్ట్ అనేది ఉండాలి. లెగ్ అనేది కొంచెమైనా కాంటాక్ట్ ఉండాలి. ఒక లెగ్ అనేది లిఫ్ట్ చేసుకోవచ్చు రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, షాట్ కొట్టేటప్పుడు కానీ, అవతల కోట్లకు సెండ్ చేసేటప్పుడు అయినా సరే కొంచెమైనా భూమి మీద మన లెగ్ కాంటాక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ సర్వీస్ చేసినప్పుడు విడ్త్ లైన్, సర్వీస్ లైన్ అనేది తొక్కితే ఫౌల్. అప్పుడు ఆపోనెంట్కి పాయింట్ అనేది పోతుంది. నెక్స్ట్ సర్వీస్ చేసేటప్పుడు బోత్ లెగ్స్ అనేవి కాంటాక్ట్ అనేది ఉండాలి. భూమికి రెండు కాళ్ళు కూడా భూమికి కాంటాక్ట్ అనేది ఉండాలన్నమాట. ర్యాలీలో కానీ నెట్టుకున్నటువంటి యాంటీనాకు టెన్నికైట్ అనేది తగిలితే ఆపోనెంట్కి పాయింట్ పోతుంది. అర్థమైందా? సర్వీస్ చేసినప్పుడు కానీ, ర్యాలీ టైంలో కానీ టెన్నికైట్ తగిలితే ఆపోనెంట్కి పాయింట్ పోతుంది అనమాట. మనకి నెట్ ఉంది కదా, మన నెట్కి యాంటీనా లేవు, కానీ అక్కడ మ్యాచ్ ఆడేటప్పుడు స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ యాంటీనాలు ఉంటాయి అన్నమాట. నెట్కి ఇట్లా నెట్ ఉంటుంది, ఇట్లా యాంటీనాలు ఉంటాయి కర్రలు. వాటికి తగిలింది అనుకో ఫౌలే. అప్పుడు ఆపోనెంట్కి పాయింట్ పోతుంది. రిసీవింగ్ అనేది ఆల్టర్నేటివ్ ఉంటుంది అనమాట. ఒకసారి నేను రిసీవ్ చేసుకుంటే ఇంకోసారి నా పార్ట్నర్ రిసీవ్ చేసుకోవాలి. నా పార్ట్నర్ రిసీవ్ సెండ్ చేసినప్పుడు నెక్స్ట్ నేను రిసీవ్ చేసుకోవాలి. నేను సెండ్ చేస్తే నా పార్ట్నర్ రిసీవ్ చేసుకోవాలి. అట్లా ఆల్టర్నేట్గా రిసీవింగ్ అనేది టెన్నికైట్ ఉంటుంది అన్నమాట. పట్టుకొని ఒక్క స్టెప్ కంటే ఎక్కువ స్టెప్స్ చేయొచ్చు. ఒక స్టెప్ కంటే ఎక్కువ స్టెప్స్ అయితే ఏమవుతుంది? ఫౌల్. అప్పుడు ఏమవుతుంది? ఆపరేటింగ్ పాయింట్. కాబట్టి టెన్నికైట్ పట్టుకొని ఒక్క స్టెప్ కంటే నువ్వు ఎక్కువ అవుతావు. ముందుకు కానీ ఒక స్టెప్, లేకపోతే బ్యాక్ కానీ సైడ్ కానీ ఒక స్టెప్పే నువ్వు టెన్నికైట్ పట్టుకొని సెండ్ చేయాలి. ఎక్కువ స్టెప్స్ చేసిన వరకు అప్పుడు ఫౌల్ అయితే ఆపరేట్ పాయింట్ పోతుంది. ఓకే, నెక్స్ట్